సీఎం చంద్రబాబు బృందం 3 రోజుల పాటు సింగపూర్లో పర్యటించబోతోంది. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు చంద్రబాబు ప్రత్యేక ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఏపీ సర్కార్ అమలు చేస్తున్న గ్రిడ్లు, పారిశ్రామిక కారిడార్, అందుబాటులో ఉన్న వనరులపై చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఈ అంశానికి సంబంధించి ప్రత్యేక డాక్యుమెంటరీని రూపొందించారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సతీష్ రెడ్డి తెలుసుకుందాం. సతీష్, గుడ్ ఈవినింగ్. చెప్పండి, డాక్యుమెంటరీ పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ ప్రసాద్. రాష్ట్ర ప్రభుత్వం నుండి మొట్టమొదటిసారిగా సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. సీఎం గా ఇప్పుడు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇవాళ ఆయనతో పాటు 15 మంది మొత్తం బృందం సభ్యులు, అంతేకాకుండా సిఐఐ సంబంధించిన పారిశ్రామిక ప్రతినిధులు కూడా ఒక 15 మంది వరకు బయలుదేరారు. ఒక ప్రత్యేకమైన విమానంలో చంద్రబాబుతో పాటు మంత్రులు యనమల రామకృష్ణ, నారాయణ, పరకా ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారులు వీళ్ళంతా కూడా బయలుదేరారు. రేపటి నుండి 3 రోజుల పాటు సింగపూర్ లో వివిధ పారిశ్రామికవేత్తలతో భేటీ కాబోతున్నారు. రేపు దక్షిణాసియా వార్షిక సదస్సులో కూడా సీఎం చంద్రబాబు కూడా పాల్గొంటున్నారు. ఆ తర్వాత సింగపూర్ సంబంధించిన వాణిజ్య మంత్రి, పరిశ్రమల శాఖ మంత్రులతో కూడా భేటీ కాబోతున్నారు. రేపు ఎల్లుండి అవుతున్నాడు పారిశ్రామిక రంగం అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వనరులు, అంతేకాకుండా ఈ డాక్యుమెంట్ లో స్పెసిఫిక్ గా ఆంధ్రప్రదేశ్ లో ఏ వనరులు ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్ లో చెన్నై విశాఖకు సంబంధించిన కారిడార్ ని ఏ విధంగా డెవలప్ చేయబోతున్నాం, అంతేకాకుండా మెట్రో రైల్ ప్రాజెక్టు సంబంధించిన నమూనాలు, అలాగే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మేము క్షేత్రస్థాయి నుండి మొట్టమొదటి అంటే పునాదుల నుండి నిర్మించాల్సిన అవసరం ఉంది, మా విజన్ ఎలా ఉందన్న అంశం పైన ఒక డాక్యుమెంటరీ తయారు చేశారు. ఇందుకోసం ఒక స్పెషల్ గా కన్సల్టెంట్ రూపొందించి దీన్ని తయారు చేశారు. చంద్రబాబుతో పాటు ఈ బృందం అంతా కూడా అక్కడున్న పారిశ్రామికవేత్తలతో సమావేశం పెట్టుబడులు తీసుకుంటే మేము కొన్ని ప్రత్యేకమైన వనరులు మా దగ్గర ఉన్నాయి, ప్రత్యేకమైన రాయితీలు, మా విజన్ ఏ విధంగా ఉందని చూపిస్తున్నారు. దీనికి సంబంధించి డాక్యుమెంట్ తయారు చేయడానికి ఒక కన్సల్టెంట్ గా అప్పగించారు. అలాగే ఈ బృందం పర్యటన కూడా సుమారు ఇప్పటికే 70 లక్షల రూపాయల వరకు కూడా అడ్వాన్స్ తీసుకుంది చంద్రబాబుతో పాటు ఉన్న బృందం. మొత్తం పర్యటనలో ప్రధానంగా పెట్టుబడులు ఆకర్షించడం, అంతేకాకుండా రాజధానిని ఏదైతే సింగపూర్ నమూనాలో కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నారో అక్కడ సింగపూర్ లో ఉన్న నిర్మాణ రంగంలో ఉన్న నిపుణుల సంస్థలతో కూడా భేటీ కాబోతుంది. రాజధానిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలి, నదీ పరివాహక ప్రాంతంలో నిర్మాణాలు చేపడితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని అన్ని అంశాలపైన కూడా చర్చించబోతున్నారు. 3 రోజుల పాటు కూడా ఈ పర్యటన సాగబోతుంది. ఈ డాక్యుమెంట్ లో కూడా స్పెసిఫిక్ గా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పెట్టుబడులకు సంబంధించి ఏ అంశాలని ఇక్కడ వనరులు అందుబాటులో ఉన్నాయి, ఎలాంటి పెట్టుబడులు పెట్టాలన్న అంశం పైన ఈ డాక్యుమెంట్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ డాక్యుమెంట్ లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రసిద్ధమైన దేవాలయాలతో పాటు ప్రాంతాలను, గోదావరి బ్యారేజ్, ఇలా అనేక ప్రత్యేకమైన అంశాలతో ఈ డాక్యుమెంట్ రూపొందించడం జరిగింది. థ్యాంక్ యూ సతీష్, డీటెయిల్స్ ఇచ్చినందుకు.